సో ఓకే. నువ్వు లాస్ట్ మినిట్‌లో ఈ వీడియో చూస్తున్నావు అంటే లైక్ నీ ఎగ్జామ్‌కి ఇది హెల్ప్‌ఫుల్ అవ్వాలంటే ప్రో టిప్స్ చెప్తాను. జస్ట్ ఫాలో దట్. సో నువ్వు మెథడ్‌ని క్రియేట్ చేస్తున్నావు అంటే మెథడ్ సింటాక్స్ ఈజ్ ఇంపార్టెంట్. మెథడ్ సింటాక్స్‌లో ఒక మెంబర్ డేటా ఉంటది. ఒక మెంబర్ మెథడ్ ఉంటది. అండ్ దానికి రిటర్న్ టైప్ ఉండాలి. అంతే. మెథడ్ క్రియేట్ అయిపోయింది. మెథడ్ సింటాక్స్ అదే. సో ఇదంతా మెథడ్. ఇది మెయిన్ మెథడ్. ఈ రెండిని చూస్తాడు కరెక్షన్ టైంలో. సో ఇప్పుడు నేను చెప్పేదంతా గుర్తుపెట్టుకొని ఆ క్వశ్చన్లో ఏదైతే అడుగుతాడో దాన్ని మెన్షన్ చేస్తే సరిపోద్ది. సో జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. సో పబ్లిక్ క్లాస్ అకౌంట్. సో క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం విచ్ ఇస్ టెంప్లెట్. క్లాస్ టెంప్లెట్. ఓకేనా. లైక్ ఒక హౌస్ కడుతున్నప్పుడు బ్లూ ప్రింట్ లాగా, హౌస్కి బ్లూ ప్రింట్ లాగా, లైక్ మన చిరంజీవి గారు ఎలా బ్లూ ప్రింట్ చూస్తారు కదా, అలాంటిది అనమాట. సో పబ్లిక్లో ఉండాలి బ్లూ ప్రింట్ ఇప్పుడు, బికాస్ అందరూ యాక్సెస్ చేయాలి దాన్ని. ఓకే. సో అకౌంట్ ఇదైతే రియల్ వరల్డ్ ఎంటిటీ కాదు, ఇది జస్ట్ టెంప్లెట్ అంతే. ఈ టెంప్లెట్ యూజ్ చేసుకొనే మనం రియల్ వరల్డ్ ఎంటిటీని క్రియేట్ చేయాలి. సో నౌ మెంబర్ డేటా అంటే ఏంటి? సో వాల్యూ దేన్నైతే నువ్వు స్టోర్ చేస్తున్నావో దాన్ని మెంబర్ డేటా అంటాం. అది ఎప్పుడు ప్రైవేట్లో ఉండాలి. బికాస్ ఫర్ సపోజ్ ఇది నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనుకుందాం, 500 ఉన్నాయి నీ దగ్గర. సో నీ బ్యాంక్ బ్యాలెన్స్ ప్రైవేట్గా ఉండాలి కదా, లైక్ అందరూ చూసికూడదు దాన్ని, అందరూ యాక్సెస్ చేయకూడదు. సో దానికి యాక్సెస్ స్పెసిఫైయర్ మనం ప్రైవేట్ పెడతాం. సో బికాజ్ నేను 500.0 డెసిమల్స్లో తీసుకున్నాను కాబట్టి, డబల్ పెట్టుకున్నాను. ఓకే. నౌ మెంబర్ మెథడ్ చూస్తే ఇక్కడ ఏంటి బాగా చూడు, పబ్లిక్ డబల్ గెట్ బ్యాలెన్స్ ఇంట్ అకౌంట్ ఐడి. సో ఇది ఇన్పుట్. పారామీటర్స్లో ఏదైతే ఉందో అది ఇన్పుట్ అనమాట. సో ఇంటీజర్, అకౌంట్ ఐడి ఇంటీజర్లో ఉంటుంది కాబట్టి డేటా టైప్ ఇంట్ పెట్టాను. సో ఈ లైన్కి మీనింగ్ ఏంటంటే, సార్ మీరు మీ అకౌంట్ ఐడి నాకు ఇస్తే నేను మీకు బ్యాలెన్స్ చెక్ చేసి బ్యాలెన్స్ తీసుకొని ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తాను అని అర్థం. సో పబ్లిక్ బికాజ్ వీ నీడ్ టు యాక్సెస్ కాబట్టి, లైక్ మీరు యాక్సెస్ చేయగలగాలి అంటే ఆ అకౌంట్ హోల్డర్ యాక్సెస్ చేయాలి, నేను కూడా యాక్సెస్ చేయాలి కాబట్టి పబ్లిక్. సో మన అమౌంట్ డబల్లో ఉంది కాబట్టి డేటా టైప్ డబల్ తీసుకున్నాను. సో గెట్ బ్యాలెన్స్ మెథడ్ ఇది. సో ఏ మెథడ్ యూస్ చేస్తున్నానంటే నాకు ఈ బ్యాలెన్స్ ఏటుందో కావాలి కాబట్టి గెట్ దిస్ బ్యాలెన్స్ యూస్ చేసుకొని ఇంట అకౌంట్ ఐడి. సో సార్ మీ అకౌంట్ ఐడి ఇస్తే నేను మీకు మీ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసి ఇస్తానని చెప్తున్నాను. సో రిటర్న్ ద బ్యాలెన్స్ అయిపోయింది, ఇక్కడతో అయిపోయింది. మెథడ్ క్రియేట్ చేస్తాం మనం. సో దిస్ ఈజ్ ద సింటాక్స్ అనమాట. సో సింటాక్స్ ఉన్నా కూడా మనకి మెయిన్ మెథడ్ లేకపోతే అసలు ప్రోగ్రామ్ రన్ అవ్వదు కాబట్టి, సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ యూస్ చేస్తున్నావు, మెయిన్ మెథడ్ రాసేస్తున్నావు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్స్ స్ట్రింగ్స్ ఆర్గ్స్ అయిపోయిందా, ఆర్గ్యుమెంట్స్ అంతా రాస్తావా. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో నీ దగ్గర ఉన్న క్లాస్ టెంప్లెట్ ఏంటి, అకౌంట్ ఈజ్ అ క్లాస్ కాబట్టి అకౌంట్ని తీసుకొని రియల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నావు. సో రియల్ వరల్డ్ ఎంటిటీ ఇది నీ అకౌంట్ అనమాట. ఇది నీ ఫోన్పే అకౌంట్ అనుకో. ఓకేనా. ఇది క్లాస్. సో దాంతో నువ్వు న్యూ అకౌంట్ని క్రియేట్ చేస్తున్నావు. క్రియేట్ చేశాక ఇక్కడ చూసుకుంటే మనం, సో వి వర్ కాలింగ్ ద మెథడ్ విచ్ వాజ్ టేకెన్ ఫ్రమ్ ద మెంబర్ మెథడ్. ఓకేనా. గెట్ బ్యాలెన్స్ ఇంట్ అకౌంట్ ఐడి అన్నాడు. సో గెట్ బ్యాలెన్స్ ఇంట్ అకౌంట్ ఐడి ఈ సేమ్ లైనే ఇది. ఓకేనా. ఈ ఆబ్జెక్ట్కి అకౌంట్ అనే ఈ ఆబ్జెక్ట్కి నేను గెట్ బ్యాలెన్స్ అనేది తీసుకొని నా అకౌంట్ ఐడిని ఇన్సర్ట్ చేశాను విచ్ ఇస్ అన్ ఇంటీజర్. ఓకే. నౌ వాల్యూ ఇట్ ఈస్ అ వేరియబుల్ విచ్ ఈస్ స్టోరింగ్ ద బ్యాలెన్స్ అనమాట. సో బ్యాలెన్స్ ఆఫ్ అంటే ఈడి యొక్క బ్యాలెన్స్, ఈ అకౌంట్ ఐడి గాడి యొక్క బ్యాలెన్స్ వాల్యూ అనేది వెళ్ళి ఇందులో స్టోర్ అవుతుంది. డబల్లో ఉంది కాబట్టి డేటా టైప్ డబల్. The system.out.println the balance is, సో వీడి వాల్యూ ఏది. సో ఈ మెథడ్ కాల్ అవ్వగానే, ఈ మెథడ్ ఇది క్రియేట్ అవ్వగానే ఇక్కడికి వెళ్తుంది మెథడ్ దగ్గర. సో 500 ఉంది కాబట్టి వాల్యూ అనేది 500 ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ యూ క్రియేట్ అ దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ అ మెథడ్ సింటాక్స్. అండ్ ఇలానే ఇంకా ఏ క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్కి రాసేయండి. అఫ్ కోర్స్ ఓవర్లుక్లో కరెక్షన్స్ అవుతాయి కాబట్టి యూ కెన్ స్కోర్ మార్క్స్.